నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వంలోని తీర్థయాత్ర పర్వ అనే అనుపర్వలోని విశేషాలను లోమశ మహర్షి గారు వివరిస్తే వింటున్నాము. ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని మనం మంగళ పద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జనక మహారాజు యొక్క ఆస్థానంలో ఉండేటువంటి వంది అనే గొప్ప పండితుడితో అష్టావక్ర మహర్షి గారు వాదాన్ని చేస్తూ వారిద్దరు కూడా పరస్పరంగా ఒక్కొక్క సంఖ్యను ఆధారం చేసుకుని అనేక వాదనలను తమ వాదనలు వినిపించారు. కానీ చివరికి త్రయోదశ సంఖ్య అనగా 13వ సంఖ్య వచ్చేటప్పటికి వంది గారికి సగం చెప్పగలిగారు కానీ ఇంకొక సగం చెప్పలేకపోయారు. అటువంటి సందర్భంలో ఆ వంది చెప్పవలసిన విషయాన్ని కూడా అష్టావక్ర మహర్షి గారే అనగా ఒక సమస్యలాగా చెప్తూ ఆ సమస్య పూర్ణం కూడా చేసిన తర్వాత అష్టావక్ర మహర్షి గారు గెలిచారు అనే విషయాన్ని మనం పూర్వం తెలుసుకున్నాము. అంత జరిగినా కూడా రాజుగారు కాస్త స్తబ్దంగా ఉన్నారు, జనక మహారాజు గారు. అందుకు అష్టావక్ర మహర్షి కూడా కాస్త నిష్ఠురంగానే మాట్లాడుతూ ఇంత జరుగుతున్నా కూడా ఎటువంటి చలనం లేకుండా అలా ఉన్నావేమిటి అని గట్టిగా అడగగా అందుకు జనక ఉవాచ శృణోమి వాచం తవ దివ్య రూపాం అమానుషీం దివ్య రూపోసి సాక్షాత్ అజైషీర్వంద్యనం త్వం వివాదే నిసృష్టయేవ తవ కామోద్యవంది. అయ్యా, నీ వంటి దివ్య రూపాన్ని చేసి చూస్తుంటే నీవు సాక్షాత్తుగా దేవలోకం నుండి వచ్చినటువంటి దేవతా సమానుడివి. అనగా మానవ మాత్రలకు సాధ్యం కాని గొప్పదైనటువంటి వాదనను నువ్వు వినిపించావు. ఇదంతా కూడా మనుష్య వాక్కు కాదు, మానవ ప్రయత్నం ద్వారా ఇంత ఎవరు కూడా మాట్లాడలేరు. ఇదంతా కూడా దైవ బలంతోనే ఇంత వాదనలు మీరు వినిపించారు. అటువంటి మిమ్మల్ని చూసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉన్నది అని ఆ జనక మహారాజు గారు చెబుతూ, అలాగే మీరు ఏ కోరికతో అయితే ఇక్కడికి వచ్చారో అనగా ఆ వందిని ఓడించాలి అని మీరు ఇక్కడికి వచ్చారు కదా. ఎందుకంటే ఈ మహారాజు గారు బయటికి వెళ్ళిన తర్వాతే ఏదో ఒక సందర్భంలో బయటికి వెళ్ళినప్పుడే అక్కడున్నటువంటి ద్వారపాలకులందరిని కూడా వారి వారి మాటలతో ఓడించిన తర్వాతే ఈ అష్టావక్ర మహర్షి గారు రాజుగారిని కలిసి రాజుగారి యొక్క ప్రోద్బలం చేత ఈ సభలో ప్రవేశించారు. ప్రవేశించే సమయంలోనే అంత విషయం అంతా కూడా తెలుసుకున్నవారు కాబట్టి అదిగో ఏ కోరికతో అయితే ఈ సభలో ప్రవేశించావో ఆ కోరిక నెరవేరింది కాబట్టి ఇక ఈ వంది అనేడు వాడు ఓడిపోయాడు. ఈ విషయాన్ని ఆ వంది కూడా గమనించాలి అని రాజుగారు చెప్పారు. చెప్పిన తర్వాత అందుకు అష్టావక్ర మహర్షి గారు అష్టావక్ర ఉవాచ నానేన జీవితా కశ్చిత్ అర్థో మే వందినా నృప పితా యద్యస్య వరుణః మజ్జయైనం జలాశయే. ఇక ఇటువంటి వంది బతికిన తర్వాత నాకేమి ఉపయోగం లేదు అని అష్టావక్ర మహర్షి గారు చెబుతున్నారు. అంటే ఇంతదాకా కూడా వాదనలు జరిగాయి, ఎంతో మందిని ఇతను నీటిలో ముంచివేశాడు. ఇటువంటి వంది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఎలాగూ ఇతని తండ్రి వరుణదేవతుడు అని చెబుతున్నాడు కదా, వరుణుడే సాక్షాత్తుగా తండ్రిగా కలిగినటువంటి వందిని మజ్జయైనం జలాశయంలో ముంచివేయండి అని అష్టావక్ర మహర్షి గారు చెప్పిన తర్వాత అందుకు వంది సమాధానం చెబుతున్నాడు. అహం పుత్రో వరుణస్యోతరాజ్ఞః నమే భయం విద్యతే మజ్జితస్య ఇమం ముహూర్తం పితరం ద్రక్ష్యతేయం అష్టావక్రశ్చిత నష్టం కహోడం. వంది కూడా సామాన్యుడేం కాదు, అతను ఇంతదాకా కూడా అతని పాండిత్యాన్ని చూశాం. అతను సాక్షాత్తుగా వరుణుడి యొక్క కుమారుడు అని కూడా మనం విన్నాం. ఆ వరుణ కుమారుడైనటువంటి వంది గట్టిగా చెబుతున్నాడు, అహం పుత్రః వరుణస్యోతరాజ్ఞః. నేనెవరనుకుంటున్నావయ్యా? అపాంపతి నీటికి రాజైనటువంటి ఆ వరుణుడి కుమారుడిని నేను. నభయ భయం విద్యతే మజ్జితస్య. మీరు నన్ను ఎక్కడ ముంచినా కూడా నాకు ఎటువంటి భయం లేదు, ఎందుకంటే నేను ఉండేదే నీటిలో. నీటిలో ఉన్నటువంటి జలచరాలకి ఏ విధంగా నీటిలో ఉండగా ఊపిరాడక ఇత్యాది భయాల వల్ల అవైనమైన ప్రాణాలు కోల్పోతాయా, అదేవిధంగా నాకు కూడా ఎటువంటి భయం లేదు. నమే భయం, నా ప్రాణము పోదు, నాకు భయము లేదు.
అలాగే సరే ఇంతదాకా కూడా నీవు అనగా ఇంతమంది పండితులు నీవు నీటిలో ముంచివేశావు కదా అంటే దానికి సమాధానం కూడా చెప్పాడు వంది పూర్వంలోనే. మా తండ్రి గారైనటువంటి వరుణదేవుడు వరుణలోకంలో యాగం చేస్తున్నారు. ఆ యాగం కోసం నేను వీరినందరినీ కూడా ఇక్కడ ఎవరినైతే వాదన చేశానో ఆ జ్ఞానులను నేను ఆ యాగానికి పంపించాను, ఆ సత్రానికి పంపించాను. సమానంగా జనక మహారాజు యొక్క యాగం ప్రారంభము ముగింపు, అలాగే వరుణదేవుడి యాగం యొక్క ప్రారంభము ముగింపు రెండు కూడా ఒకేసారి జరిగాయి. కాబట్టి ఇమం ముహూర్తం పితరే రక్షతేయం అష్టావక్రశ్చిరనష్టం కహోడం. అదిగో నా మాటలు సత్యమైతే వెంటనే నా తండ్రి గారైనటువంటి వరుణుడు తను నేను ఎవరినైతే నీటిలో ముంచి వేశానో కహోడ మహర్షితో సహా, ఎవరి కోసమైతే ఇంత వాదన జరిగిందో, అష్టావక్ర మహర్షి గారు వచ్చిన దేనికోసం, తన తండ్రి గారైనటువంటి కహోడ మహర్షిని బయటికి రప్పించడం కోసం కదా. అదంతా కూడా చిరనష్టం కహోడం, ఎంతో కాలం పూర్వం నీటిలో మునిగిపోయినటువంటి ఆ కహోడ మహర్షి వారితో పాటు మిగతా జ్ఞానులందరూ కూడా బయటికి రావాలి అని తను గట్టిగా ప్రతిజ్ఞ చేస్తున్నాడు. చేస్తే అందుకు లోమశ ఉవాచ, ఆ సందర్భంలో జరిగినటువంటి వృత్తాంతాన్ని లోమశ మహర్షి గారు వివరిస్తూ, తతస్తే పూజితా విప్ర వరుణేన మహాత్మన ఉదతిష్టం స్తతస్సర్వే జనకస్య సమీపతః. ఇక అక్కడ యాగం అయితే అయిపోయింది. యాగమంతా జరిగిన తర్వాత సాక్షాత్తుగా వరుణదేవుడే అక్కడ ఎవరినైతే వంది నీటిలో ముంచివేశాడో ఆ అందరిని కూడా బయటికి తీసుకొచ్చి వరుణదేవుడే అందరి ముందు కూడా ఈ కహోడ మహర్షి ఇత్యాదులను సత్కరిస్తూ ఉన్నాడు. సాక్షాత్తు వరుణదేవుడే వచ్చినప్పుడు జనకస్య మహాత్మనః తతః సర్వే ఉదతిష్టం, అందరూ కూడా లేచి నిలబడి ఆ వరుణదేవుడికి అర్ఘ్యపాద్యాదులను ఇస్తూ సత్కరించారు అని చెప్పిన తర్వాత అప్పుడు ఆ సందర్భంలో అనగా జనక మహారాజు ఒకవైపు, ఇంకొక వైపు వరుణదేవుడు, ఇంకొక వైపు వంది, ఇంకొక వైపు అష్టావక్ర మహర్షి గారు, అలాగే కహోడ మహర్షి గారు ఉన్నారు, మిగతా జ్ఞానులు ఉన్నారు. పెద్ద గొప్పదైనటువంటి సభ. ఆ సభలో కహోడ మహర్షి గారు మాట్లాడుతున్నారు, చాలా ఆనందంగా మాట్లాడుతున్నారు. ఇత్యర్థమిచ్చంతి సుతంజన జనక కర్మణ యదహం నాశకం కర్తుం తత్పుత్ర కృతవాన్ మమ. ఇటువంటి ప్రయోజనం కోసమే పిల్లల్ని కనాలయ్యా. అసలు వివాహానికి పురుషార్థం ఏమిటి, వివాహానికి ప్రయోజనం ఏమిటి అంటే సత్ప్రజ యొక్క అభివృద్ధి, సత్సంతానాన్ని మనం పొందాలి. తద్వారా లోకాన్ని మనం క్షేమంగా చూసుకోవాలి. లోక కళ్యాణం కోసం మనం వివాహం చేసుకుని ఉత్తమమైనటువంటి సంతానాన్ని కలిగి తద్వారా ప్రపంచం మొత్తం కూడా సుఖశాంతులతో ఉండాలి. అదే వివాహం యొక్క ఉద్దేశం, లేకపోతే పిల్లల్ని కనడం అనేది. అదే విషయాన్ని కహోడ మహర్షి గారు చెబుతూ ఇటువంటి గొప్పదైనటువంటి కర్మల కోసమే, ప్రయోజనం కోసమే తల్లిదండ్రులు వారు కష్టపడి వారు పిల్లల్ని కంటూ ఉంటారు. యదహం నాశకం కర్తుం, నా కుమారుడు ఎటువంటి వాడు ఉంటే నేను ఏ కార్యాన్ని అయితే చేయలేకపోయానో. అనగా ఇంతదాకా కూడా కహోడ మహర్షిని వాస్తవంగా అష్టావక్ర మహర్షి ఇంతదాకా కూడా చూడలేదు. ఎప్పుడైతే కహోడ మహర్షి తను ఆశ్రమం నుండి బయలుదేరారో వారి భార్య అయినటువంటి సుజాత ఇంకా గర్భవతియే. అప్పుడే గర్భంలో ఉండగానే అష్టావక్ర మహర్షిని దూరంగా కహోడ మహర్షి గారు వచ్చేసారు. అదే విషయాన్ని చెబుతూ, నేను ధనం కోసం వచ్చాను కానీ వందితో వాదన చేస్తూ ఓడిపోయాను. నేను వందితో వాదన చేసి గెలవాలని అనుకున్నాను, ఓడిపోయాను. కాబట్టి నేను చేయలేని కర్మని నా కుమారుడైనటువంటి అష్టావక్రుడు చేశాడు. ఉతాబలస్య బలవానుత బాలస్య పండితః ఉతవా విదుషో విద్వాన్ పుత్రో జనకజాయతే. చాలా విచిత్రమైనటువంటి సంతానాన్ని తండ్రులు పొందుతూ ఉంటారు. ఉతాబలస్య బలవాన్, ఎవరికైతే బలమే ఉండదో వారికి మహాబలిష్ఠుడైనటువంటి కుమారులు పుడుతూ ఉంటారు. బాలస్య పండితః, సామాన్యమైనటువంటి జ్ఞానం ఉంటుంది, లేకపోతే జ్ఞానం యొక్క అవస్థలో జ్ఞానాన్ని పొందడంలో చాలా తక్కువ స్థాయిలో ఉంటాడు. కానీ వాడికి పుట్టినటువంటి కుమారులు మాత్రం పెద్ద పెద్ద పండితులై ఉంటారు. ఉతవా విదుషో విద్వాన్, ఇంకా జ్ఞానం అనేదే ఉండదు, అటువంటికి గొప్ప విద్వాంసులు పుత్రులుగా పుడుతుంటారు. పుత్రో జనక జాయతే. ఇదంతా కూడా దైవేచ్ఛగాక ఇంకేమున్నది. నా తపస్సుకు ఫలితంగా పరమాత్మ ఇటువంటి గొప్పదైనటువంటి సంతానాన్ని నాకు అందించాడు. శితేనతే పరుషున
స్వయమేవాంతకో నృప శిరాం చపహారన్నాజౌ రిపూణాం భద్రమస్తుతే. ఏ విధంగా అయితే ఇక్కడ రాజును ఉద్దేశించి ఈ మాటలు చెబుతున్నారు, ఏ విధంగా అయితే గొడ్డలిని చేతిలో పూనుకొని అనగా సాక్షాత్తుగా పరశుని చేతిలో పూనుకొని ఒక అంతకుడు గొప్ప యోధ యుద్ధభూమిలో దిగి శిరాంసి ఆహారం ప్రతిపక్షంలో ఉండేటువంటి శత్రువుల యొక్క శిరచ్ఛేదాన్ని చేస్తూ ఏ విధంగా అయితే విజృంభిస్తాడో అటువంటి కుమారుడు నీ సభలో ఉన్నాడయ్యా హే జనకరాజా. నా కుమారుడి యొక్క ఆ వాద కౌశల్యాన్ని చూసావు కదా, అతడు ఎంత చిన్నవాడు, ఇంకా దాదాపుగా 10 నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వాడు. శరీరంలో అష్టవిధమైనటువంటి వక్రాలు ఉన్నాయి, కానీ అతని పాండిత్యం చూసి అందరూ కూడా నివ్వెరపోవలసినదే. అటువంటి గొప్ప పాండిత్యాన్ని కలిగిన నా కుమారుడి యొక్క పాండిత్యాన్ని చూసిన మీరందరూ కూడా ధన్యులు, మీరందరికి కూడా భద్రమస్తుతే, మీరందరికి కూడా మంగళము కలుగుగాక అని కహోడ మహర్షి గారు ఆశీర్వదిస్తూ ఉన్నారు. మహదౌక్ష్యం గీయతే సామచాగ్ర్యం సమ్యక్ సోమ పీయతే చాత్రసత్రే శుచీన్ మార్గాన్ ప్రతిజఘృశ్చ హృష్టాః సాక్షాత్ దేవా జనకస్యోతరాజ్ఞః. ఈ ఏదైతే సత్రం ఉన్నదో, యజ్ఞం జరుగుతున్నదో, ఈ యజ్ఞభూమి ఎంత పవిత్రమైనది అంటే యజ్ఞము జరుగుతున్నది, ఎందరికో అన్నదానాదులు చేస్తున్నారు, ఇంకా అనేక దానాదులు అనేక సత్కర్మలు జరుగుతున్నాయి. ఇది సాక్షాత్తుగా గొప్పదైనటువంటి భూమియే. అందులోనూ కూడా అష్టావక్ర మహర్షి గారు ఇక్కడ వాదన చేశారు కాబట్టి ఇది ఇంకా పవిత్రమైనది. అలాగే సాక్షాత్తుగా వరుణదేవుడు ఇక్కడికి వచ్చాడు. ఇంకా దీనికిన్నా పవిత్రమైనటువంటి భూమి మరొకటి లేదు. ఎందుకంటే వరుణదేవుడిని తీర్థరాట్ అని పిలుస్తారు, తీర్థరాజుగా మనం పిలుచుకుంటూ ఉంటాం. అనగా ఏ తీర్థమైనా వరుణుడి సన్నిధానం లేకపోతే దానికి పావిత్రం చేకూరదు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాష్టత అని చెబుతూ, అలాగే ఇమమ్మే గంగే యమునే సరస్వతి అని చెప్పినా కూడా వరుణుడి యొక్క అంశ, అతని సన్నిధానం అనేది ఉండవలసినదే. అటువంటి వరుణుడే సాక్షాత్తుగా ఈ యజ్ఞవాటికకు వచ్చాడంటే ఇంకా దీనికన్నా గొప్పదైన భూమి మరొకటి లేదు. మహదౌక్త్యం గీయతే సామచాగ్ర్యం. ఇక్కడ ఉక్త్యము అనే పేరు గల క్రతు విశేషాన్ని మీరు నిర్వహించారు. దేవతలందరూ కూడా ఇక్కడికి వచ్చి సాక్షాత్తుగా ఆహుతులను స్వీకరించారు. అనగా మనం ఏదో ఆహుతులను వేస్తే అగ్నిహోత్రుడు తను తీసుకువెళ్ళి దేవతలకు అందించడం కాదు, ఆయా దేవతలు ఇక్కడికి వచ్చి ఈ జనక మహారాజు గారు ఇచ్చినటువంటి ఆహుతులను స్వీకరించారు. సామచాగ్రం సమ్యక్ సోమః ప్రియతే చాత్రసత్రే. సోమరసాన్ని సాక్షాత్తుగా దేవతలందరూ వచ్చి సాక్షాత్తుగా అనగా ఇదే అందరికీ కనబడేటువంటి దేహంతో వచ్చి వారందరూ కూడా సోమరసాన్ని స్వీకరించారు. శుచీన్ మార్గాన్ ప్రతి జఘృశ్చ హృష్టాః. ఈ యాగానికి వచ్చినటువంటి వారందరూ కూడా శుద్ధమైనటువంటి మార్గాన్ని పొందుతూ ఉన్నారు, శుద్ధమైన మార్గాన్ని అనుసరించిన వారే. అనగా ఏదో యాజకులు కానీ లేకపోతే ఉపయాజకులు కానీ యజమాని కానీ ఇంకెవరైనా ఏదో తప్పులు చేశారంటే అటువంటి వారు ఎవరూ లేరు ఇక్కడ. అంతా కూడా ధర్మమైనటువంటి భూమి, ధర్మమైనటువంటి కాలం. ఆ కాలంలో అందరూ కూడా ధర్మబద్ధంగా అందరూ వారి వారి కర్మలను చేస్తారు. సాక్షాత్ దేవ జనకస్యోతరాజ్ఞః. సాక్షాత్తుగా వరుణదేవుడే ఇక్కడికి వచ్చి ఈ జనకరాజు యొక్క ఆస్థానంలో ఉండి ఆహుతులను స్వీకరించాడు కూడా. అటువంటి హోమం ఇక్కడ నిర్వహింపబడింది కదా అని ఆ హోమం యొక్క వైశిష్ట్యాన్ని కూడా కహోడ మహర్షి గారు చెప్పారు. చెప్పిన తర్వాత లోమశౌవాచ, లోమశ మహర్షి గారు అక్కడ జరిగినటువంటి వృత్తాంతాన్ని వివరిస్తూ, సముత్తితేష్వత సర్వేషు రాజన్ విప్రేషు తేష్వధికం సుప్రభేషు అనుజ్ఞాతో జనకేనాథరాజ్ఞ వివేశతోయం సాగరస్యోత వంది. ఇక అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు వందిని నీటిలో ముంచివేస్తాము. ఇంతదాకా కూడా చాలా కోపంగా ఉన్నారు. ఎంతో కొన్ని వేల మందిని వంది వాదనలో ఓడించి వారందరూ కూడా నీటిలో ముంచివేశాడు కాబట్టి అందరూ రాజులందరూ కూడా లేచి నిలబడ్డారు. బ్రాహ్మణోత్తులందరూ కూడా వేదమంత్రాలను ఉచ్చరిస్తున్నారు. అటువంటి సందర్భంలో ఆ వంది అనే వరుణదేవుడి యొక్క కుమారుడైన వంది తను అనుజ్ఞాత జనకరాజునికి అలాగే అష్టావక్ర మహర్షికి కహోడ మహర్షికి ఇత్యాది అందరి జ్ఞానులకు కూడా నమస్కరించి వారి అనుజ్ఞ తీసుకున్న వాడై వివేశతోయం సాగరస్యోత వంది. సాక్షాత్తుగా అందరూ చూస్తుండగానే తను నీటిలో మునిగాడు. అనగా తన లోకమే అది,
తన నివాస స్థానం ఇది కాబట్టి ఆ నీటి మార్గంగా తన ఆవాస స్థానానికి వెళ్ళిపోయాడు అని చెప్పారు. చెబితే అష్టావక్ర పితరం పూజయిత్వా సంపూజితో బ్రాహ్మణైర్యథావత్ ప్రత్యాజగామాశ్రమమేవ చాగ్ర్యం జిత్వా సౌతిం సహితో మాతులేన. ఇక అష్టావక్ర మహర్షి గారు కూడా తన తండ్రి అయినటువంటి కహోడ మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశారు. అనగా ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం తను గర్భంలో ఉన్న సందర్భంలో తండ్రి యొక్క మాటను మాత్రం విన్నాడు. తండ్రి గారు వేదాన్ని వల్లిస్తూ ఉంటే ఆ వేదంలో ఉన్నటువంటి దోషాలు తనకు తెలిసాయి. అప్పుడు తన తండ్రి యొక్క దోషాన్ని ఎత్తి చూపాడు. అందుకే కహోడ మహర్షి గారు శాపాన్ని ఇచ్చారు. నీవు నా వక్రాలను, నా దోషాలను చూపిస్తున్నావు కాబట్టి నీవు కూడా నీ శరీరంలో 8 విధమైనటువంటి దోషాలు ఉండని, వక్రాలు ఉండని శపించారు. కాబట్టి ఇంతకాలం వరకు కూడా తన తండ్రిని చూడలేదు. ఇప్పుడు తన తండ్రిని చూశాడు. చాలా ఆనందంగా తన తండ్రిని పూజించి నమస్కారాదులు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరూ కూడా, రాజుగారు వీరందరూ కూడా ఈ కహోడ మహర్షిని అలాగే అష్టావక్ర మహర్షిని వారందరూ కూడా కలిసి సత్కరించారు. సత్కరించిన తర్వాత ఇక కహోడ మహర్షి అలాగే అష్టావక్రుని మేనమామతో సహా వారందరూ కూడా ఆశ్రమానికి వచ్చేశారు అని చెప్పిన తర్వాత తతోష్టావక్రం మాతురంతికే పిత నదీ సమంగాం శీఘ్రమిమాం విశస్వ ప్రోవాచ చైనం సతథా వివేశ సమైరంగైశ్చాపి బభూవ సద్యః. ఇక తమ ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఆశ్రమంలో అష్టావక్ర మహర్షి తన తల్లి అయినటువంటి సుజాత దగ్గర ఉన్న సందర్భంలో తండ్రి గారు కూడా అష్టావక్ర మహర్షిని పిలిచి, ఇదిగో ఇక్కడ ఒక నది ప్రవహిస్తున్నది కదా, ఈ నదిలో నీవు స్నానం చేయమని చెప్పారు. అంతవరకు కూడా ఆ నది యొక్క పేరు మధువిలా. ఇది సాధారణంగా చూసుకుంటే ఇప్పుడు జగన్నాథపురి ఆ ప్రాంతంలో ఉంది అని కొందరు చెబుతారు. అటువంటి ఆ నదిలో నీవు స్నానం చేయమని అష్టావక్ర మహర్షిని కహోడ మహర్షి గారు ఆదేశించారు. అంతవరకు కూడా శరీరంలో 8 రకాలైనటువంటి వక్రాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే తన తండ్రి గారి ఆజ్ఞ ద్వారా ఆ నదిలో స్నానం చేశారో సమైరంగై, ఆ నదికి సమంగా అని పేరు వచ్చిందట. ఎందుకంటే సమాని అంగాని కరోతీతి సమంగా. ఎవరి శరీరంలో ఏదైనా వక్రాలుంటే అనగా వంకరలు లేకుండా శరీరం అంతా కూడా సమంగా ఉండే విధంగా చేస్తుంది. కాబట్టి ఈ నదికి సమంగా అని పేరు వచ్చింది. ఇంతవరకు మధువిలాగా ఉన్నటువంటి నది పేరు ఇప్పుడు సమంగా ఉన్నది. చూడండి, ఇదే నదిలోనే, ఈ నది యొక్క తీరంలోనే అష్టావక్ర మహర్షి గారి యొక్క ఆవాస స్థానం. ఈ నదిలోనే ఎన్నోసార్లు స్నానం కూడా చేసి ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే తన తండ్రి యొక్క ఆజ్ఞ అలాగే తన తండ్రి యొక్క తపస్సు అతని సంకల్పం ద్వారా ఆ నదిలో మునిగిన తర్వాత అతని శరీరంలో ఉండేటువంటి వక్రాలన్నీ కూడా తొలగిపోయాయి. ఇదంతా కూడా ఆ కహోడ మహర్షి యొక్క విశిష్టమైనటువంటి తపఫలంగా భావించాలి. అటువంటి అష్టావక్ర మహర్షి గారు ఆ నదిలో స్నానం చేసిన తర్వాత నదీ సమంగా చ బభూవ పుణ్య యస్యాం స్నాతో ముచ్యతే కిల్బిషాద్ధి త్వమప్యేనం స్నానపానావగాహైః సభ్రాతృకః సహ భార్యో విశస్వ. ఇదే విషయాన్ని లోమశ మహర్షి గారు యుధిష్ఠిరాదులకు వివరిస్తూ, నాయనా, ఈ నదిని సమంగా అని పిలుస్తారు. మన శరీరంలో ఉండేటువంటి అంగాలన్నీ కూడా సమంగా ఉంటాయి. ఏదో ఇదంతా కూడా శారీరకమైనటువంటి అంగాలను సమం చేయడం కానీ మన మనోవైకల్యాన్ని కూడా సమం చేస్తుందట. మనోవైకల్యం ఏంటంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. ఈ అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ నదిలో స్నానం చెయ్యి. యస్యాం స్నాతో ముచ్యతే కిల్బిషాద్ధి. దేనిలో స్నానం వలనైతే అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఈ నదిలో స్నానం చెయ్యి. ఇందులో అవగాహన చెయ్యి. అవగాహన అంటే ఏదో మనం నీటిలో 3 సార్లు మునగడం అనేది స్నానం అయితే సంకల్పాదులను ఉచ్చరిస్తూ వరుణాది దేవతలను ధ్యానం చేస్తూ గంగాది తీర్థాల యొక్క ఆవాహన పూర్వకంగా ఆ నదిలో స్నానం చేసి తర్పణాదులను చేస్తే దాన్ని అవగాహన స్నానము అని అంటారు. అటువంటి అవగాహన స్నానము నీ తమ్ములతో సహా సహభార్య, నీ భార్య అయినటువంటి ద్రౌపదితో సహా ఇక్కడ స్నానాదులను చేయమని లోమశ మహర్షి గారు వివరించారు. తర్వాత
అత్ర కౌంతేయ సహితో భ్రాతృభిస్త్వం సుఖోషితః సహ విప్రైః ప్రతీతః పుణ్యాన్యన్యాని శుచికర్మైక భక్తిః మయా సార్ధం చరితస్యాజమీఢ. ఈ కురువంశంలోనే అజమీఢ అనే ఒక గొప్ప రాజుగారు పుట్టారు. అతని వంశంలో వచ్చినటువంటి వారందరినీ కూడా ఆజమీఢ అని పిలుస్తారు. అటువంటి హే ఆజమీఢ, నీవు ఇక్కడే అనగా ఈ నదిలోనే సుఖంగా ఉండు. కొంతకాలం ఇక్కడ ఆవాసం చేసిన తర్వాత నీతో పాటు అనేక జ్ఞానుల వీరు కూడా ఉన్నారు, వీరితో పాటు పుణ్యకర్మలను చెయ్యి. అలాగే ఇది ఒక్క సమంగానే నది మాత్రమే కాదు, ఇంకా కొన్ని వివరాలను మీకు తెలియపరుస్తాను, వాటిని వినండి అని లోమశ మహర్షి గారు చెబుతున్నారు. ఇక్కడికి 134వ అధ్యాయం యొక్క సమాప్తిని చేసుకున్నాము. తర్వాత 135వ అధ్యాయంలో యవక్రీతుని యొక్క ఉపాఖ్యానాన్ని లోమశ మహర్షి గారు ప్రారంభిస్తున్నారు. దాన్ని వివరిస్తూ లోమశౌవాచ ఏషా మధువిలా రాజన్ సమంగా సంప్రకాశతే ఏతత్ కర్దమమిలం నామ భారతస్యాభిషేచనం. హే రాజా యుధిష్ఠిర, అదిగో మధువిలా అనే నది, అనగా ఇంతవరకు కూడా మధువిలా అనే పేరున్నటువంటి నదిని ఇప్పుడు సమంగాగా మనం పిలుస్తూ ఉన్నాము. అలాగే సాక్షాత్తుగా భరతుడు స్నానం చేసినటువంటి కర్దమిలము అనే ఒక గొప్పదైనటువంటి తీర్థ విశేషము, ఈ తీర్థాన్ని కూడా నీవు సేవించమని చెప్పారు. అలక్ష్మ్యాకిల సంయుక్తో వృత్రం హత్వా శచీపతిః ఆప్లుత సర్వపాపేభ్యః సమంగాయాం వ్యముచ్యత. ఇంతదాకా కూడా అష్టావక్ర మహర్షికి మాత్రమే కాదు, సాక్షాత్తుగా దేవేంద్రుని శరీరంలో ఉండేటువంటి వక్రాలన్నీ కూడా, దోషాలన్నీ కూడా తొలగిపోయాయి. అందుకోసమే ఈ మధువిల లేకపోతే సమంగా అనే నది చాలా గొప్పదైనది. ఎవరైతే అలక్ష్మ్యాకిల సంయుక్త, ఆ దేవేంద్రుడికి ఒక మైల అంటినదట. అదేమిటంటే వృత్రం హత్వా, వృత్రాసురుడిని సంహరించిన తర్వాత అతనికి వచ్చినటువంటి బ్రహ్మహత్యాది మైల, ఈ మైల ద్వారా అతనికి ఇంకొక పెద్ద దోషం ఏమిటి అంటే అలక్ష్మి, అనగా తను తన తేజస్సుని మొత్తం కూడా కోల్పోయాడు, పుణ్య విశేషాన్ని కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత తను ఆ పుణ్య విశేషాన్ని మరీ పొందాలి కదా, అనగా ఇప్పుడు మనం రీఛార్జ్ అని అంటూ ఉంటాం. అలా అవ్వడానికి అతను ఇక్కడికి వచ్చి స్నానం చేశాడయ్యా. అటువంటి గొప్పదైనటువంటి తీర్థం ఇది మధువిల లేకపోతే సమంగా అనే ఒక నది. ఏతద్వినశనం కుక్షౌ మైనాకస్య నరర్షభ అతిథిర్ యత్ర పుత్రార్థం తదన్నమపచత్పురా. అలాగే ఇంకొక తీర్థం ఉన్నది, దీని పేరు వినశన తీర్థము అని. ఈ వినశన తీర్థం ఎక్కడుంది అంటే మైనాక పర్వతం యొక్క లోయ ప్రాంతంలో ఉన్నది. ఇక్కడ సాక్షాత్తుగా అదితిదేవి, అదితిదేవి అంటే అదితి దేవమాత, దేవతలందరికి కూడా తల్లి అయినటువంటి అదితిదేవి ఇక్కడ తను వండినది, అన్నం వండినదట. ఎందుకోసము అంటే పుత్రార్థం, తన కుమారుల కొరకు అన్నం వండినది అనగా ఇదే విషయాన్ని వేదంలో కూడా చెప్పారు. అదితి పుత్రకామా సాధ్యేభ్య దేవేభ్య బ్రహ్మోతనం అపచత అని వేదంలో చెప్పిన విధంగా, అనగా తన కుమారులకు క్షేమం కలగాలి, అందుకోసం కొందరికి భోజనానికి పిలిచిందట. మనం ఏదైనా ఒక తీర్థక్షేత్రాలకు వెళితే అక్కడ ఉన్నటువంటి గొప్పవారిని పిలిచి మనం భోజనాలు పెడుతూ ఉంటాం. అదేవిధంగా అదితిదేవియే సాక్షాత్తుగా ఇదే ప్రాంతంలో ఎక్కడైతే వినశన తీర్థం ఉన్నదో ఆ వినశన తీర్థానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి సాధ్యులను, గొప్ప గొప్ప తపస్సు చేసే వారిని అందరినీ కూడా భోజనానికి పిలిచి తన కుమారుల యొక్క క్షేమం కోసం ఇక్కడ తను భోజనాన్ని వారికి ఏర్పాటు చేసినది. ఏనం పర్వతరాజానం ఆరుహ్య భరతర్షభాః అయశంస్యాం అశంశబ్ధ్యాం అలక్ష్మీం వ్యపనోచ్యత. హే రాజా, ఇక్కడ ఇంకొక పర్వతం ఉన్నది, ఈ పర్వతాన్ని మీరందరూ కూడా అధిరోహించండి. ఈ పర్వతం పైకి చేరుకున్న తర్వాత మీకున్నటువంటి యశస్సు అనగా అకీర్తికరమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీలో ఉండేటువంటి వాచిక మానసిక ఏవైతే దోషాలు ఉంటాయో అవి కూడా పోతాయి. అలక్ష్మీంచ అనగా అలక్ష్మీకరమైనటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా తొలగిపోవచ్చు. ఇక్కడ అన్ని చోట్ల కూడా అకీర్తి దాని గురించి ఎక్కువగా చెబుతారు. ఎందుకంటే అకీర్తిం చాభిభూతాన్ని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. ఈ కాలంలో మనం ఏదో అలా జీవనాన్ని సాగిస్తున్నాం, కానీ పూర్వకాలంలో మనకు ఏదైనా
చెడ్డ పేరు తెచ్చేటువంటి కర్మ ఉంటే ఆ కర్మని వెంటనే వదిలేసేవారట. దానివల్ల మనకు ధనపరంగా కానీ లేకపోతే వేరే విధంగా నష్టం వచ్చినా కూడా పర్వాలేదు, కానీ మనకు చెడ్డ పేరు అనేది రాకూడదు అనే ఒక గొప్ప ఉద్దేశంతో ఉండేవారు పూర్వకాలంలో. అందుకోసమే లోమశ మహర్షి గారు చెబుతున్నారు, ఈ పర్వతాన్ని ఎవరైతే అధిరోహిస్తారో, సేవిస్తారో, ఇక్కడ ఉన్నటువంటి తీర్థాలు స్నానం చేస్తారో వారికి ఉన్నటువంటి అకీర్తికరమైనటువంటి గుణాలన్నీ కూడా తొలగిపోతాయి. ఏతే ఖనకలారాజన్ ఋషీణాం దయితానగాహ ఏషా ప్రకాశతే గంగా యుధిష్ఠిర మహానది. అలాగే హే రాజా, ఇక్కడ మరొక పర్వతం కూడా కనబడుతోంది. దీని పేరు కనఖలము. కనఖలం అనే పర్వతములు ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ గంగాదేవి ప్రవహిస్తున్నది. ఇక్కడ కూడా నీవు స్నానాదులను చేయమని చెబుతూ సనత్కుమారో భగవానత్ర సిద్ధి మగాత్పుర అజమీడ అవగాహ్యీనాం సర్వపాపై ప్రమోక్షసే. ఈ గంగాదేవి లేకపోతే కనఖిలము అనే పర్వతాల యొక్క విశేషాలను తెలుపుతూ ఇక్కడ సాక్షాత్తుగా సనత్కుమార మహర్షి గారు ఇక్కడ తపస్సును చేశారు, స్నానాదులు చేసి వారు సిద్ధిని కూడా పొందారు. అటువంటి సర్వపాప ప్రమోచిని అయినటువంటి గంగలో లేకపోతే కనకలం అనే ప్రాంతంలో నీవు కూడా స్నానాదులను చేయమని లోమశ మహర్షి గారు యుధిష్ఠిరాదులకు వివరించారు. తర్వాత ఇంకా కొన్ని విశేషాలను లోమశ మహర్షి గారు వివరించబోతున్నారు. ఆ విశేషాలను మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకుందాం. ఈ రోజు ప్రవచన కార్యక్రమాన్ని శ్రీవారి పాదపద్మముల యందు సమర్పిస్తూ మనం క్షమాప్రార్థనను పలుకుదాం. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh